జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మోహన్ భగవత్జీ ఈయన మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్తుత సర్సంచాలకుగా పనిచేస్తూ ఉన్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత రాష్ట్రపతి భవన్కు అధికారికంగా ఆహ్వానించబడినటువంటి మొదటి ఆర్ఎస్ఎస్ చీఫ్గా మన మోహన్ భగవత్జీ అయితే నిలిచారన్నమాట. 2018 సెప్టెంబర్లో మోహన్ భగవత్జీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి 3 రోజుల సమావేశానికి అధ్యక్షత కూడా వహించారు. దీన్ని బట్టి మోహన్ భగవత్జీ గొప్పతనం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. తాను ముంబై మహానగరంలో జన్మించినప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన జీవితం మొత్తాన్ని కూడా పూర్తిగా దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేశారు మోహన్ భగవత్జీ. అటువంటి మోహన్ భగవత్ గారు ప్రస్తుత సమాజంలో ఏర్పడినటువంటి ఈ కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, స్వార్థం చూసి చెలించిపోయినారు. ఇక ఈ సందర్భంగా మన మోహన్ భగవత్జీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో నేను, నాకు, నా పిల్లలు, నా కుటుంబం అనే స్వార్థం అయితే క్రమేపీ పెరిగిపోతుంది. మనిషి ఈ విధంగా స్వార్థపరుడు అయితే ఈ ప్రపంచానికే పెను ప్రమాదం. అప్పుడు మానవత్వం అనేది చచ్చిపోతుంది. దయ, జాలి, కరుణ చూపించే వాళ్ళే ఉండరు. సమాజంలో అనేక విభేదాలన్నీ కూడా వస్తాయి. ఇది మన మానవ జాతికి ఏ మాత్రం కూడా ఆమోదయోగ్యమైనది అయితే కాదు. ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి నా వద్ద ఒక పరిష్కారం అయితే ఉండాలి. ఆ పరిష్కారమే హిందూ గ్రంథాలైనటువంటి మన రామచరిత మానస, అదేవిధంగా మన భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలను ప్రపంచంలోని అందరి ప్రజల చేత చదివించి వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయగలిగితే చాలు అని చెప్పినారు. స్వామి, మీరు చెప్పింది అయితే చాలా గొప్పగా చెప్పినారు, చాలా గొప్ప మాట చెప్పినారు. ఏమే కానీ ఇప్పుడు ముస్లిం ఇండ్లలో ఖురాన్ ఉంటుంది. చాలా సంతోషం, చాలామంది చదువుతూ ఉంటారు రోజు. అంతెందుకు చిన్న చిన్న పిల్లలను కూడా నేను చాలా చోట్ల చూస్తూ ఉంటా. స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఈ ఉర్దూ నేర్చుకోవడానికి, ఖురాన్ నేర్చుకోవడానికి పోతూ ఉంటారు చాలామంది పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు అంతా కూడా. అలాంటిది అసలు మన దరిద్రం ఏందో, మన ఇండ్లలో, హిందువుల ఇండ్లలో ఎన్ని ఇండ్లలో అసలు భగవద్గీత ఉండాలి, ఎన్ని ఇండ్లలో రామాయణం ఉండాలి, అసలు ఎంతమంది చదువుతారు? చదివేది పెట్టేది కూడా పక్కన పెట్టండి, కనీసం మినిమం నాలెడ్జ్ ఎంతమందికి ఉండాలి? లేదే. అది లేకనే కదా ఈ బతుకంతా కూడా. ఇప్పుడు భారతదేశంలో హిందువుల బలం, సంఖ్యాబలం క్రమేపీ తగ్గిపోతుందంటే కారణం ఏంది? మన మత గొప్పతనం ఏందో మనకు తెలియకనే. ఎంతసేపటికి అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే అంటారే. ఏమే మరి బాగానే ఉండాలి. వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా క్రిస్టియన్స్ ఏమో బాగా ఆదివారం రోజు అందరూ చక్కగా బాగా చర్చికి పోతారు. ముస్లింలంతా శుక్రవారం తప్పనిసరిగా మసీదుకి పోయి నమాజులు చేసి వస్తారు. మనం ఎంత మాత్రం మన రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ కూడా చదువుతున్నాము, వాటిని ఎంతవరకు ఆచరిస్తున్నాము? ఇదే కదా మనకు వచ్చిన దరిద్రము. అది లేకనే మన శక్తి ఏందో మనకు తెలియడంలే, మన గొప్పతనం ఏందో మనకు తెలియడంలే. అందువల్లనే మన బలం అనేది తగ్గిపోతుంది, మన సంఖ్య అనేది కూడా తగ్గిపోతుంది. రాను రాను మళ్ళీ మనం ఏంటంటే బానిసలుగా మారిపోయే ప్రమాదం కూడా వస్తుంది. అలాగే మోహన్ భగవత్జీ మాట్లాడుతూ మన భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం అంటే ఈ గ్రంథాలను ప్రపంచంలోని అందరి ప్రజల చేత చదివించి వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయగలిగితే ఈ ప్రపంచంలో స్వార్థం, మోసం, కుట్ర, అరాచకాలు, యుద్ధాలు అనేటివే ఉండవు. ఈ విషయంలో మనం ఒక అడుగు ముందుకైతే వేయాలి. మన హిందువులు ఈ అంశాన్ని ఒక బాధ్యతగా తీసుకొని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మన గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అయితే బోధించాలి. అప్పుడే మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో మనుషులు తమకు ఉపయోగపడే అంశాలను తప్పించి మరే ఇతర అంశాలను కూడా పట్టించుకోవడంలే. అవసరమైతే తమకు లాభసాటిగా ఉంటే కానీ ఏ విషయాన్ని కూడా ప్రజలైతే పట్టించుకోవడంలే. ప్రపంచం మొత్తం కూడా స్వార్థంతో నిండిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు మన భారత వైపు అయితే చూస్తున్నాయి. మన దేశంలో స్వార్థపరులు, మోసకారులు, అరాచకవాదులు మిగతా దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంటారు. అందుకు కారణం మన గ్రంథాలు మనకు నేర్పినటువంటి నీతి బోధనలే. ఈ దేశాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అంటే అది కేవలం మన హిందూ ధర్మం ద్వారానే చేయగలుగుతాం. మన ప్రాచీన భారతీయ జ్ఞాన వ్యవస్థతోనే ఈ ప్రపంచాన్ని మనమైతే పునర్నిర్మించగలము. ప్రస్తుతం మానవుల సంతోషం కోసం అన్వేషిస్తున్నారు, అందుకోసం అనేక తప్పులు చేస్తున్నారు. కానీ సంతోషం అంటే ఏమిటో మన పూర్వీకులు చక్కగా వివరించారు. సంతోషం అనేది మార్కెట్లో దొరికేటటువంటి వస్తువు కాదు. సంతోషం అనేది మనలోనే దొరుకుతుంది. దానిని వదిలేసి మనం వస్తు రూపంలో దొరికే సంతోషాల కోసం తాపత్రయపడిపోతున్నాం. భారతదేశం ఒక సనాతన దేశం. ఋషులు, మునిపొంగవుల ఆలోచనలతోనే మన సనాతన ధర్మం అయితే ఏర్పడింది. మనమందరం కూడా సంస్కృతి, ధర్మం వైపు అడుగులు వేయాలి. అప్పుడే ఈ ప్రకృతి, ప్రపంచం అయితే కాపాడుతుంది. కానీ ప్రకృతికి విరుద్ధంగా చేసేటువంటి పనుల మూలంగా
మానవులు వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అందుకే మనం ధర్మబద్ధంగా ఉండాలా, ధర్మంతోనే ఉండాలంటూ మోహన్ భగవత్జీ అద్భుతమైన మెసేజ్ని అయితే అందరికీ అందించారు. చూద్దాం ఎంత మాత్రం పాటించారో, ఎంత మాత్రం చేస్తారో మన వాళ్ళు. మిత్రులారా, ఈ వార్త కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వార్త నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.